పద్యాలు కూడా రాస్తారు, పాడతారని విన్నాము. ఒక్క పద్యం సార్ మాకు అసలు. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడా. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడా. పెలుచన్నను పిమ్మట ఎగులాడినన్ దోయిలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టము. కడమహీతని పాలగు పాండునందన ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడా. సార్ దీని మీనింగ్ చెప్తారా నాకు షార్ట్ కట్లా? కృష్ణుడిని యుద్ధం జరగబోతున్న ముందు అర్జునుడు అలాగే దుర్యోధనుడు సహాయం కోసం వస్తారు. సహాయానికి వచ్చినప్పుడు తను ఓన్లీ మాట సాయం మాత్రమే చేస్తానని, నేను ఆయుధాన్ని ధరించను అని చెప్పి కృష్ణుడు వాళ్ళిద్దరికి చెప్తున్నాడు. ఆయుధం ధరింప అని ఖడ్గముగానొక పట్ల ఊరకే సాయము సేయువాడా. పెలుచన్నను పిమ్మట ఎగ్గులాడినన్ దోయిలి యొగ్గుదున్. తర్వాత నేను సహాయం చేయలేదు మీరు అనుకుంటే మాత్రం నేను మాత్రం నా బాధ్యుడిని కాదు, నేను ఓన్లీ మాట సహాయం చేస్తాను, నేనేమి ఆయుధం పట్టను. నిజము తొలుత వచించితి కోరుకొమ్ము, ముందే చెప్పేస్తున్నాను నేను, అంటే నిజం ముందరే మాట్లాడుతున్నాను. కోరుకొమ్ము నీకేయది ఇష్టము అని వాళ్ళిద్దరి మధ్య చెప్తున్నాడు అనమాట. సో విజ్ఞతతో భగవంతుడే కోరుకున్నాడు అర్జునుడు. నందకుమారా యుద్ధమున నారథమందు వసింపుమయ్యా. మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నీ వాయుధము ధరికే గమి కొప్పుదుగాక కేశవా అంటాడు. అంటే నువ్వు ఆయుధాన్ని ముట్టుకుని నేను అంగీకరించను, నువ్వు వచ్చి నా యొక్క రథం అధిష్ఠించు. నువ్వు నా రథాన్ని అధిష్ఠిస్తే మధ్యాహ్నం పూట భాను అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అలాంటి తేజస్సుతో నేను బాణాన్ని సంధిస్తాను అని చెప్పి చెప్తాడు. సో ఇవన్నీ పాండవ ఉద్యోగ విజయాల్లో ఉన్నటువంటి పద్యాలు ఇవి. తిరుపతి వెంకట గౌరు రాసినటువంటి పద్యాలు తెలుగుదేశంలో ప్రతి ఇంట సుపరిచితమే ఈ పద్యాలు. సో ఈ పద్యాలంటే నాకు చాలా ఇష్టం.